సౌందర్యలహరి 85వ శ్లోకం. నమో వాకం భ్రూమో నయనరమణీయాయ పదయో స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమథవనకం కేళితరమే. అమ్మా భగవతి, నీ పాదములు కన్నులకు మనోహరమైనవి, స్పష్టముగా తడి లత్తుకతో ప్రకాశించుచున్న కాంతి కలవి. పశుపతి అయిన ఈశ్వరుడు సైతము ప్రణయ కలహంతో నీ పాద తాడనాన్ని కోరుకుంటాడు, కానీ నీ పాద తాడనము తనకు లభించలేదని బాధపడతాడు. అంతేకాక ఉద్యానవనంలోని అశోక వృక్షానికి నీ పాద తాడన భాగ్యము కలుగుతున్నందువల్ల నీ భర్త అయిన శివునికి అశోక వృక్షంపై అసూయ కలుగుతోంది. ఈ విధంగా కన్నులకు రమణీయమైన పచ్చి లత్తుకతో ప్రకాశించే నీ పాదాల జంటను నమస్కరించుచున్నాను. నమో వాకం భ్రూమో నయనరమణీయాయ పదయో స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకం కేళితరమే. సౌందర్యలహరిలోని 85వ శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించి అమ్మవారికి క్షీరాన్నము, అరటిపళ్ళు, బెల్లం, పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 12 రోజులు జపం చేసి పూజ చేసిన తర్వాత యథాశక్తిగా నైవేద్యం పెట్టి నివేదన చేసి ఎవరినైనా పిలిచి వాళ్ళకు కూడా యథాశక్తిగా భోజనం పెట్టి రమ్ అని 6 సార్లు రాయించిన యంత్రాన్ని మెడలో ధరించి చేతబడి, చిల్లంగి, భూతపేత, పిశాచ శత్రు బాధల నుంచి వీళ్ళు దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఎవరైనా దుష్ట ప్రయోగ బాధలు అంటే పడుతూ ఉన్నవారు ఈ విధంగా చేయడం ద్వారా వాటి నుంచి అంటే దుష్ట శక్తుల నుంచి రక్షింపబడతారు. ఈ విధంగా చేయడం ద్వారా దుష్ట శక్తులు ఏవి వాళ్ళ దగ్గరికి రావు. శ్రీమాత్రే నమః.